అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరచుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, శుభదినము. సంతోషకరమైన రోజుగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. క్రీస్తు పుట్టుక రోజున, క్రీస్తు జన్మదినమున ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంతో, ఆనందంతో జరుపుకుంటున్నారు. ఈరోజు యేసు ప్రభువు రాక వలన ప్రపంచమంతా కూడా వెలుగై ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అనే అర్థము. పాపులైన మనుషులను రక్షించుట కొరకు, పాపులైన మనుషులను పాప విముక్తులను చేసి రక్షించుటకు యేసు ప్రభువు ఈ భూమి మీదకు రావటం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము మనము పరిశీలించినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు అని అర్థం. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి యేసును కన్య మరియ గర్భం ద్వారా పుట్టించెను. మనకు ఎవరి నామమున రక్షణ కలుగుతుంది? యేసు ప్రభువు నామమున మనకు రక్షణ మాత్రమే కలుగుతుంది. వేరొక నామమున, వేరొకరి పేరు మీద కూడా మనకి రక్షణ కలగదు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఎవరూ లేరు అని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.